జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైందవులంతా కూడా చాలా నొచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న దేవాలయాలన్నింటినీ కూడా గవర్నమెంట్ లాకేసుకుంది, వాటి ఆదాయాల్ని. ఓకే, గవర్నమెంట్ సవ్యంగా ఖర్చు పెడితే పర్వాలేదు. కానీ అదే కనుక మైనారిటీ వర్గాలు, ప్రత్యేకంగా జగన్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ వర్గాలకి ఎవరి మటుకు వాళ్ళ ఓన్ చర్చెస్ వాళ్ళ దుకాణాలలాగా ఉంటాయి. చిన్న చర్చ్ అయినా పెద్ద చర్చ్ అయినా సరే అది వాళ్ళ సొమ్ము వాళ్ళకే తప్పించి బయట ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు. ప్లస్ ట్యాక్స్లు ఉండవు, అసలు ఎవరికి దేనికి లెక్కలు ఉండవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే హిందువుల దేవాదాయ ధర్మశాఖ నుంచి డబ్బులు తీసుకువెళ్ళి పాస్టర్లకు ప్రతి నెల సపోర్ట్ అని చెప్పేసి ఇచ్చేయటం ప్రజలందరికీ, ప్రత్యేకంగా హిందువులందరికీ చాలా బాధ కలుగుతూ ఉంటే పుండు మీద కారం చల్లినట్టుగా ఇప్పుడు షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా వచ్చేటప్పటికి ఆమె హస్బెండ్ అనిల్ బాగా మత ప్రచారం చేసే వ్యక్తి. మరి వీళ్ళేం చేస్తారని భయపడుతున్నారు.